జీవితం ఎవ్వరిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది అని తారక్ భయ్య చెప్తే ఏమో అనుకున్నాను, కానీ నా సరదా కూడా తీర్చేసింది. మైట్లేంట్రా చీమా గుడ్ మార్నింగ్ సార్. రోజు పొద్దున్నే లేవగానే మిమ్మల్ని ఎందుకు చూస్తా తెలుసా? నా బతుకు దారి చూపిస్తావా? నెల రోజుల నుంచి తిరుగుతున్నా, ఒక్క ఇంటర్వ్యూ సెట్ అవ్వట్లేదు. కొంచెం కనికరించండి, కనీసం ఇవాళైనా వర్కౌట్ అయితే చూడండి. ఈడేంటి ఇంత పొద్దున్నే లేసాడు? దొంగల దొంగల ఎక్కడా? పక్కింట్లోనా? ఎవరు చూడలేదా? అంతేలే, మన కాలనీలో సిలిండర్ వెళ్తేనే పట్టించుకోరు, దొంగలు పడితే ఏం లేదురా. తిన్నావా? ఈడబ్బాయికి వినిపించవదు. ఏంట్రా ఊరెళ్తున్నావా? ఎప్పుడు? ఇవ్వాలా? ఎన్ని రోజులు? 2 డేసా? 2 రోజులు నేనే వండుకోవాలన్నమాట. ఓకే ఓకే, నువ్వు వెళ్ళరా, నేను రిచ్గా బిర్యానీ చేసుకొని తింటా. బాయ్. రే అబ్బా, కళ్ళు డిఆర్. మనసు లా లా లా. సరే, లైన్ అది నెంబర్ పట్టాలి. రే శివా,
శివ రేయ్ నీ అబ్బా చెవిటాడా రేయ్ రేయ్ శివ రేయ్ నీ అబ్బా నా ఇంటర్వ్యూ రేయ్ నీ అబ్బా ఇటు దొంగల భయానికి అన్నీ లాకేసుకొని పోయినట్టున్నాడు రేయ్ శివ రేయ్ రేయ్ శివ రేయ్ రేయ్ అర్థమైంది నీ ప్లానే కదా ఇది నాకు తెలుసు ముందే అనుకున్నా ఇలాంటిది ఏదో చేస్తావని చూడు ఎలా బయటికి వెళ్తాను இப்போ பாரு அப்பா அப்பா சிவா Yes. Come on. Yeah! Yes! Yes! అరే గీకనికి వస్తలేరు గీకనికి వస్తలేరు ఇక్కడ రండి ఇక్కడ రండి అరే వద్దాం దారా బే ఏమన్నా ఇక్కడ రండి రేయ్ రేయ్ నేను బయటికి రానియనరా మీ ముడ్లోకి సురుకులు పెడతా నీ అబ్బా రేయ్ అమ్మని అమ్మ పుట్టిన కొడుకులు ఇంత లేరు అప్పుడే సిగరెట్లు కావాల్సి వచ్చింది నేను బయటికి రానియనరా మీ పని చెప్తా కార్తిక్ చెప్పు మూవీకా నేను రాను బాబు అమ్మ లాస్ట్ టైమే మా కజిన్ చూశాడు దీనమ్మ పొట్టిది స్పూన్ అంత లేదు దీనికి అప్పుడే బాయ్ ఫ్రెండ్లు సినిమాలు ఏ పిల్ల అమ్మో ఎవడు చూస్తున్నాడు ఆగు నేను మళ్ళీ చేస్తా బాయ్ 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 ఏయ్! ఓ! రేయ్! నిన్నే! ఏయ్! అమ్మ దరిద్రులు అందరు నాకే కనిపిస్తున్నారు ఛే, ఇవాళ ఇంక ఇంటర్వ్యూ దొబ్బినట్టే ఇంకా చేసేదేముంది పడుకుందాం సాయంత్రం కల్లా ఎవడో ఒకడు రాకపోడా వాడే టోర్ తీస్తాడు ఛీ, ఈ అబ్బా జీవితం ఛే!
చన్నోడు ఈ నీళ్ళు తాగడు. అంటే ఇప్పుడు ఆ నీళ్ళు తాగలేను అనుకుంటున్నావా? హలో, ఎవరైనా ఉన్నారా? హెల్ప్! నీ అబ్బా ఊర్లో చెవులు దొబ్బాయారా అందరికి? నీ అబ్బా రే శివ, ఎంత పని చేసావురా నీ. అమ్మయ్య. ఆకలేస్తుందే. నో 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 నో, ఆకలేకూడదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో తినడానికి ఏం లేదు, ఎనర్జీ లూజ్ అవ్వకూడదు. ఓకే, సో నీకు ఆకలేయట్లేదు, రైట్. మహాత్మా గాంధీ పెద్ద ఆయన్ని 21 days ఉన్నాడు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక నైట్ ఉండలేవా? రేపు మార్నింగ్ అయితే ఎవడో ఒకడు వస్తాడు. ఓకే, డైవర్ట్. జై, నీకు ఆకలేయట్లేదు, ఆకలేయట్లేదు, వెరీ గుడ్. ఆకలేయట్లేదు, ఓకే. డైవర్ట్ 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 డైవర్ట్. హౌ హౌ హౌ
ఆ! అబ్బా! అర్థమైంది. అన్నీ మూసుకొని పడుకోమంటాను. ఓకే. అమ్మో! రేపటి నుంచి నీ మొహం అస్సలు చూడను. హలో, ఎవరైనా ఉన్నారా? ఓ పిల్ల, ఎవరైనా ఉన్నారా? హెల్ప్ హెల్ప్ హెల్ప్! పోయి నన్ను తీసుకురా. పో, వెళ్ళు. పోవే. పో 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 పో, మా బుజ్జి కాదు, ప్లీజ్ పో పో పో. పోయేవ నన్ను తీసుకురా. తిండి 2 రోజులు అయిందే, పోవే. నన్ను చూస్తావేంటి? వెళ్ళేవనైనా తీసుకురా, పోవే. గోక్కుంటావేంటి? నేను బయటకు వచ్చాక గంట గోకుతాను. వెళ్ళేవనైనా తీసుకురా, పోవే. గోకించాలి, వెళ్ళవే. ఏయ్! వెళ్ళరా, నేను రిచ్గా బిర్యానీ చేసుకొని తింటాను. రిచ్గా బిర్యానీ చేసుకొని తింటాను.
హే అరే హే నేను చెప్పేది విను. హే నీ అమ్మ నేను చెప్పేది వినవే. నేనున్న సిచ్యువేషన్ ఏంటి, దీని రిక్వైర్మెంట్ ఏంటి? సరే, నేనేమైనా తప్పు చేసుంటే ఐఎమ్ వెరీ సారీ. తిండి దీన్ని 3 రోజులు అవుతుంది. ఇక్కడే చచ్చిపోతానేమో అని భయం వేస్తుంది. 2 రోజులని చెప్పి వెళ్ళినోడు ఇంతవరకు రాలేదు. 3 రోజుల నుంచి గొంతు పోయేలా అరుస్తున్నా ఒక్క ఎదవ వినిపించుకొని సావట్లేదు. వీళ్ళకేం పోయే కాలం వచ్చిందో. ఇక్కడే చచ్చిపోతానేమో అని భయం వేస్తుంది. ఏదేమైనా ఇక్కడ మాత్రం చచ్చిపోను. ఎలా అయినా బయటికి వెళ్తాను. చూడు. ఓకే గూగుల్, కాల్ విశ్వ. Calling Shiva, mobile. ఏ నీ అమ్మ, అది శివ కాదే, విశ్వ విశ్వ. వాడు వినిపిస్తావదే. డిస్కనెక్ట్ ద కాల్, డిస్కనెక్ట్. The person you're calling is Okay. not answering. Please try later. ఓకే గూగుల్, కాల్ విశ్వ. Calling Vishwa, mobile. ఎస్. హలో 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 విశ్వ. హలో 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 హలో. ఈ అమ్మ చెత్తనా గూగుల్. ఆ! ఆ. బాబు జై, హా ఆంటీ, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు పర్వాలేదండి. 2 రోజులు రూమ్లో ఉండిపోయావా? గట్టిగా పిలిస్తే మేము వచ్చేవాళ్ళం కదా నాన్న. అదేంటా ఆంటీ, గొంతు పోయేలా అన్నిసార్లు అరిచాను. వినిపించలేదమ్మా. వినిపించలేదా? వినిపించలేదా?
సో అదండి, అలా నేను ఆ రోజు తెలుసో తెలియకో చేసిన తప్పు ఆ చీమని బ్లాక్ చేయడం. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఎ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని మన న్యూటన్ అంకుల్ చెప్పినట్టు ఆ చీమ దేవుడు కలిసి నాకు తగిన శాస్త్రి చేశారు. దాన్ని మనం కర్మ అంటాం. చెప్పాను కదండి, జీవితం ఎవరిని వదిలిపెట్టదు. అలా నా సరదా కూడా తీర్చేసింది. కానీ ఏం లాభం, ఇలా బయటకు వచ్చానా అలా లాక్డౌన్ మొదలైంది. కర్మ అండి, కర్మ. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్వితం.